ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకానొక సమయంలో ఒక వ్యాపారవేత్త తనకు కలిగినటువంటి ముత్యములు, రత్నములు అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకొని ఒక ఎడారి మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో తనకి బాగా దాహం వేసింది. అయితే తన దగ్గర ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. చుట్టూ ప్రాంతాన్ని అంతటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు నీటి కోసం. అయితే తనకి దూరముగా ఒక మోటార్ పంప్ అనేది కనిపించింది. అయితే అక్కడికి వెళ్ళిన చాలా పరుగున ఆ వ్యక్తి వెళ్తాడు. అయితే అక్కడ ఒక చిన్న బోర్డు పైన ఈ విధంగా వ్రాయబడి ఉంది, మీ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న మగ్గు వాటరు దీనిలో కనుక వేస్తే మీకు కావాల్సినటువంటి వాటరు మీకు సొంతం అవుతుంది అని. అయితే ఈ యొక్క వ్యాపారవేత్త దగ్గర ఒక మగ్గు వాటర్ కాదు కదా, ఒక చుక్క వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి. తన దగ్గర విలువైనవి ఉన్నాయి, ఏంటి అంటే ముత్యములు, వజ్రములు ఇవన్నీ. కానీ తనకు కావలసినటువంటి వాటర్ మాత్రము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనకి అవసరమైన దానికోసం కాకుండా నిజంగా చాలా కష్టపడతా ఉంటాం, చాలా ప్రయాసపడతా ఉంటాం. ఫలానిది సంపాదించాలి, అది నా సొంతం కావాలి, ఇది నా సొంతం కావాలి అని మనశ్శాంతి లేకోకుండా ఏదో సంపాదించాలి, ఏదో దాచిపెట్టుకోవాలి అనేటువంటి రీతిగా ఆరాటపడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉంది, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము అంటున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, పేదరికం నాకు వద్దు ప్రభువా, లేకపోతే ఐశ్వర్యమును నాకు వద్దు. ఎందుకు అంటే పేదరికం ఒకవేళ కలిగితే ఏమీ లేని వాడనై అసలు దొంగతనం చేసి నీ నామానికి అసహ్యకరంగా నేను ప్రవర్తిస్తానేమో. అదేవిధంగా ఒకవేళ ఐశ్వర్యం ఎక్కువైతే దేవుడు ఇంకా నాకు అవసరం లేదు అన్నటువంటి కోవలో దేవుని విసర్జించేటువంటి ఆలోచన చేస్తానేమో. కాబట్టి నాకు ఎంతైతే కావాలో, నా జీవితానికి ఎంతైతే కావాలో అంత మాత్రం నాకు ఉంటే చాలు అని ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడు. మన ప్రార్థనలు కూడా ఈ రీతిగానే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందిలో ఏమీ లేనటువంటి పరిస్థితి నుంచి దేవుడు వారి పరిస్థితిని చూచి వారికి కొంత ఐశ్వర్యాన్ని కావచ్చు, కొంత వారి యొక్క పరిస్థితిని పెంచినప్పుడు కొంతమందిలో, చాలా తక్కువ మందిలో ఈ పరిస్థితి అంటే గర్వం అనేది చోటు చేసుకుంటా ఉంటుంది. అవునా అండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ లేనటువంటి సమయంలో మనం ఎలా ఉంటున్నామో అన్నీ కలిగినటువంటి సమయంలో అలాగానే దేవుని స్తుతించేటువంటి కోణంలో మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఈ యొక్క వ్యాపారవేత్త దగ్గర చాలా విలువైనవి, అవునా అండి, ఉన్నవి. కానీ తనకి బ్రతుకు ముందుకి కొనసాగించుకోవటానికి తన దగ్గర కనీసమైనటువంటి నీరు లేనటువంటి పరిస్థితి. అవునా అండి? ఆ సమయంలో తనకున్నటువంటి వజ్రాలు, తన దగ్గర ఉన్నటువంటి ముత్యాలు ఆ దాహాన్ని తీర్చలేకపోయాయి కదండి. మనకు ఏది కావాలో, ఎంత మేరకు కావాలో సమస్తమును ఆయనకు తెలుసు. మనకు కావాల్సినది సమస్తమును ఆయన మనకిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని పైన భారం వేసి నీకున్నటువంటి దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను మేలుల చేత నింపనై ఉంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మేలులకై మీరు ఆశీర్వదించండి. చక్కటి ఆరోగ్యములను, బలమును, శక్తిని దయచేయండి అయ్యా. నీ బిడ్డలకు కావాల్సినటువంటి సమస్తమును కూడా మీరు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నారు. మంచి ఆరోగ్యముల చేత నింపి ప్రతిదీ కూడా ఈ సన్నిధిలో పొందుకునేటువంటి కృపను, ధన్యతను నీ బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a good day.